దేవుడు మీ హృదయాల్లో అంతరంగంలో ఉన్నటువంటి అక్కడక్కడ కొద్దిగా కలతలు అన్నీ కూడా తీసివేసి మిమ్మల్ని సరిచేయడానికి నన్ను సరిచేసాడు, మిమ్మల్ని సరిచేస్తాడు, ప్రజలను సరిచేస్తాడు. సరిచేయబడుతూనే ఉంటాం. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, ఓన్లీ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. హల్లెలూయా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. సినిమా రంగంలో రోజుకి 20,000 సంపాదించేవాడిని. ఒక రోజు నా సంపాదన 20,000. డబ్బు సంపాదించిన పెద్ద విషయం కాదు. ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాడు. బాబాయ్ ఇద్దరు ఆర్ట్ డైరెక్టర్స్. నా 9వ ఏట నుంచి నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను. అంతా అయిపోయింది. ఎందుకు పుట్టాం, ఎందుకు బ్రతుకుతున్నాం, చనిపోతే ఎక్కడికి వెళ్తామనే ఆలోచనకి సమాధానం దొరక్క 15 సార్లు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను నేను. కానీ దేవుడు నన్ను చనిపోనవలేదు. చనిపోతే ఎక్కడికి వెళదామో తెలుసుకుని చచ్చిపోదాం లేచికెళ్ళిపోయాను. ఈ రోజు నేను బ్రతికి ఉన్నానంటే, మీ ముందు ఉన్నానంటే, దైవజనుడు అయ్యాను అంటే బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన కృప, యేసు క్రీస్తు వారి కృప ద్వారా మాత్రమే నేను బ్రతికి ఉన్నాను. ఆయన నామానికి మహిమ కలుగును గాక. మన దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా యేసయ్య ఉంటే, అంతకుముందు అన్ని రకాలుగా ప్రయత్నం చేసి రకరకాల లోక సంబంధమైన ప్రయత్నాలన్నీ చేసి అలసిపోయి విసిగి వేసారిపోయినటువంటి నన్ను డ్రగ్స్కి బానిసైపోయి, రకరకాల వ్యసనాలకి బానిసైపోయి, రోజుకి 5 ప్యాకెట్ల గంజాయి సిగరెట్లు లాగే ఉంది. 5 ప్యాకెట్ల గంజాయి సిగరెట్లు తాగి కింద పడతారు. 2 తాగితేనే కింద పడతారు. నాకున్న మైండ్కి, నాకున్న టెన్షన్కి అవి కూడా ఎక్కే కదా. నా కార్ని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. కార్ డ్రైవింగ్ చేసుకొచ్చి క్రిస్టియన్ సెమిటరీస్ దగ్గర ఆపి సికింద్రాబాద్లో వెళ్ళి పట్టాల మీద పడుకున్నాడు చచ్చిపోదామని. ట్రైన్ వచ్చే టయానికి చనిపోతే ఎక్కడికి వెళదామో తెలుసుకుని చచ్చిపోదాం లేచి వెళ్ళిపోయాను. 15 సార్లు చేశాను ఇలాగా. ఆ సెమిటరీస్లో కాపాలా ఉన్నవాడు, బాబు నువ్వు ఎందుకో 15 సార్లు అడిగాడు, నువ్వు ఎందుకు వస్తున్నావు, ఎందుకు అక్కడ పడుకుంటున్నావు, ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నావు అంటే చనిపోదామని వస్తున్నాను అన్నాను. వాడు అన్నాడు అయితే చచ్చిపో అన్నాడు. వాడేదో నన్ను పోషిస్తున్నట్టు. నా మనసులో ఉన్న బాధకు సమాధానం దొరకకుండా ఎలా చచ్చిపోతాను నేను? సమాధానం ఇచ్చేవాడు యేసు. హల్లెలూయా. ఆయన్ని తెలుసుకునే వరకు సమాధానమే లేదు. ఎవరిని పడితే వాళ్ళని కొట్టేవాడు, స్నేహితులను కొట్టేవాడు, టీచర్లను కొట్టేవాడు, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడమే నా పని. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఏం చేయాలో తెలియదు. కానీ ఈ రోజున ఎవరైనా కొడితే కొట్టించుకుంటున్నారు, ఎవరైనా సువార్త సేవకు వెళ్ళినప్పుడు కొడితే కొట్టినాయన నీకు వందనాలు, దేవుడు నిన్ను మార్చునుగాక అని చెప్తున్నా. దేవునికి స్తోత్రం. ఒడిశా, గుజరాత్, పంజాబ్ రకరకాల ప్రాంతాలకు వెళ్ళి సువార్త సేవ చేస్తున్నాడు. ఎన్నో ఆటంకాలు, కానీ ఎక్కడ కూడా దేవుడు మాకు హాని చెయ్యనివ్వలేదు. దేవునికి స్తోత్రం. దేవుని కాపుదల ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ వ్యక్తి ధనం కోసం ఆశపడలా, ఏదో లభిస్తుందని ఆశపడలా. అర్థమవుతుందా? ఎటువంటి అహంకారమైన మనస్సు లేకుండా స్వచ్ఛమైనటువంటి హృదయంతో కొర్నేలు ఏం చేశాడు? ఆకాశమందలి దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు కొర్నేలి ప్రార్థన ఆలకించాడు. దేవదూతను పంపించాడు, సేవకుడిని పంపించాడు, ప్రార్థన పెట్టించాడు. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక అన్యుడు, క్రైస్తవుడు కాదు, ఒక అన్యుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. యేసుక్రీస్తు సంగీత, సువార్త, పరిశుద్ధాత్మ అభిషేక పండుగలు ఎందుకు పెట్టారంటే, సంగీతం వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారు రక్షకుడు, సంగీతం ఏమో స్టీవెన్సన్ గారు, సువార్త ఏమో దైవజనులు, పరిశుద్ధాత్మ అభిషేకం ప్రార్థించినప్పుడు మీరు పొందుకుంటారు. లేచి నిలబడండి. హల్లెలూయా. రాధా శతరమానమానమ. అందరు గ్రౌండ్లోకి రండి. అక్కడి నుంచి ఉన్న వాళ్ళందరూ గ్రౌండ్లోకి రండి. ఒక మాట చెప్తాను. సూర్య గారు చెప్పమన్నాడు. సూర్య గారు ఆయన వైఫ్కి బాగలేదు, అందువల్ల రాలేకపోయారు. దయచేసి అర్థం చేసుకోండి. ఏ ఒక్క మీటింగ్ కూడా ఆయన మిస్ అవ్వలేదు. మేము అందరినీ పిలుస్తాం, ఎందుకంటే ఆయన రక్షణ సాక్ష్యం గొప్పది, దేవుడు గొప్పవాడు కనుక. సూర్య గారు రాలేకపోయారు కాబట్టి దయతో మన్నించమని వారు అడిగారు. కాబట్టి ఆ సూర్య గారి తరఫున నేను మీకు తెలియజేస్తున్నాను.
దయతో మీ అందరూ కూడా ఆ సూర్య గారి యొక్క వైఫ్ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆమెకి కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ వద్దులే, బై పబ్లిక్గా చెప్పకూడదు, క్యాన్సర్ అనేది వచ్చింది. కాబట్టి మీ అందరూ కూడా సూర్య గారి భార్య కొరకు మీరు ప్రార్థన చేస్తారా? చెప్పండి. హల్లెలూయా. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో దైవజనులందరూ లేచి నిలబడి ఒక్క క్షణం హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరి వైపు చూడొద్దు, పంపబడిన వాడి వైపు చూడొద్దు, పంపించినటువంటి యేసయ్య వైపు చూడండి. ఆమేన్. పంపించిన యేసయ్య వైపు చూస్తే యేసయ్య నాకు సహాయం చేస్తున్న దేవుడు, నన్ను బ్రతికించిన దేవుడు, కొర్నేలికి జవాబిచ్చిన దేవుడు మీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆమేన్. మీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఏక హృదయంతో ఉండండి, ఏక ఆత్మ కలిగి, ఏక హృదయం కలిగి వాళ్ళు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించినట్లుగా మిమ్ములను అభిషేకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కాపాడిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. కళ్ళు మూసుకొని మనుషుల వైపు చూడద్దు. మనుషుల వైపు చూస్తే శాపం వస్తుంది, దేవుని వైపు చూస్తే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. నా వైపు చూడదు. నా వైపు చూసిన మీకు ప్రయోజనం ఉండేది. పంపబడినటువంటి నా వైపు చూస్తే మీకు ఏమీ కలగదు. పంపించిన యేసయ్య వైపు చూడండి, రెండు హస్తాలు పైకెత్తి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా జీవితాన్ని మార్చయ్యా, నా పరిస్థితులను మార్చయ్యా అన్నవాళ్ళు, మీ ప్రార్థన అవసరత ఉన్నవాళ్ళు ముందుకు రండి. హల్లెలూయా. వెనకాల ఎవరు ఉండదు. నిజంగా మీకు మారు మనసు, రక్షణ, నెమ్మది, ఆరోగ్యము, ఐశ్వర్యము కావాలనుకున్నటువంటి వాళ్ళు మీ చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా. మీ చేతులను దేవుడు చూస్తున్నాడు, మా వైపు కాదు. మీరు దేవుని వైపు చూడండి. మా అపోస్తలులు అంటున్నారు, నీవు మా వైపు ఎందుకు చూస్తున్నావు? ఒకరిని బాగు చేశారు వాళ్ళు, ఒకరిని బాగు చేస్తే వాడు వాళ్ళ వైపు చూస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఏం దొరకదు, మా దగ్గర ఏం దొరకదు. మమ్మల్ని పంపించిన యేసయ్య దగ్గర దొరుకుతుంది నీకు సమస్తము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామమున, నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామమున సమస్త ఆశీర్వాదములు మీ బిడ్డల మీదకి వచ్చును గాక. మీ కృప కలుగును గాక. ఏకీభవించండి, అందరూ ఏకీభవించండి. మీ కృప కలుగును గాక. మీ సన్నిధి ప్రసన్నత వీరికి తోడుగా ఉండును గాక. మీ కృపలో బలపరచబడుదురు గాక. శాంతి లేని వారికి శాంతి కలుగును గాక. రక్షణ లేని వారికి రక్షణ వచ్చును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామమునకు మహిమకరంగా ఈ ప్రజలందరూ జీవించుదురు గాక. హల్లెలూయా. మీ ఆత్మ సన్నిధి వీరికి తోడుగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఎవరి వైపు చూడొద్దు, ఎవరి వైపు చూడద్దు. మరలా చెప్తున్నాను, నేను దేవుని వైపు చూశాను. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను కాపాడాడు. అదే యేసయ్య సజీవుడు. ఈ రాత్రి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నాకు కావాలి అన్నవాళ్ళు నిజంగా మీ హృదయాంతరంగం, యేసయ్య నా జీవితాన్ని మార్చాలి అన్నవాళ్ళు నీ హృదయాంతరంగం నుంచి యేసయ్యకు మొరపెట్టండి, యేసయ్యకు మొరపెట్టండి. యేసయ్య అడగండి, హృదయాంతరంగం నుంచి అడగండి. యేసయ్య నా జీవితాన్ని మార్చండి, నా బ్రతుకును మార్చండి, నా పరిస్థితులను మార్చండి. ఈ వ్యాధి, ఈ బాధ, ఈ వ్యసనము యేసు క్రీస్తు నామములో పరమ తండ్రి తొలగిపోవునుగాక. కృప కలుగునుగాక, కృప విస్తరించునుగాక. నీ సన్నిధి మాకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. మీ ఎడమ చెయ్యి గుండె మీద పెట్టుకొని మీ కుడి చెయ్యి దేవుని వైపు చూపండి. ఇది ఆశీర్వాదపు సమయం. ఎవరి వైపు చూడదు దయచేసి.
అందరూ 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 దేవుని వైపు చూడండి. మరలా చెప్తున్నాను, పంపబడిన సేవకుని వైపు కాదు, పంపించిన దేవుని వైపు. ఆకాశం చూడండి, కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూడండి. హల్లెలూయా. తండ్రి, తప్పిపోయిన కుమారుడు ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అయ్యో తండ్రి, పరలోకమునకును నీకును విరోధంగా నేను పాపం చేశాను, నా తండ్రి యొద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుతాను అనుకున్నాడు. ఈ రాత్రి మనం అడుగుదాం, తండ్రి మేము పాపం చేశాం, తండ్రి మీకు అవిధేయులుగా ఉన్నాము, తండ్రి మా జీవితాలలో మీకు వ్యతిరేకంగా జీవించాము, ఈ జీవితం నుంచి పరిపూర్ణమైన విడుదల మాకు కలుగును.